माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। వేదికను అలంకరించిన సాయి కుమార్ గారు మరియు జగదీష్ గారు, ఈ వెంకటరెడ్డి నగర్ పుర ప్రముఖులు, ముఖ్యంగా ఈ సుప్రా అసోసియేషన్ యొక్క ఆఫీస్ బేరర్స్ వారి సభ్యులందరూ, ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు, తల్లులు, తండ్రులు అందరికీ పేరు పేరున అభినందనలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ సుప్రా బ్యానర్ పేరు మీద ఇంత మంచి ప్రోగ్రామ్ను చేయదలిసి ముందుకు రావడం అనేది చాలా అభినందించగలిగిన విషయం. దానికి ముఖ్యంగా ఈ ఆర్గనైజర్స్, ఈ సుప్రా ఆఫీస్ బేరర్స్ అందరికీ మా తరఫున, మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా చాలా సంతోషమైన విషయము, మీరందరూ దానికి చప్పట్లతో వారందరికీ అభినందనలు చెప్పాలి. మనకు మంచి సాంస్కృతిక కార్యక్రమాన్ని ఒక పద్ధతిలో, ఒక డిసిప్లైన్గా ప్రదర్శన ఇచ్చినటువంటి విద్యార్థులందరూ చాలా అభినందనీయులు. వారందరికీ మనం చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళని ఇంత మంచిగా తీర్చిదిద్దిన గురువారిలో కూడా మన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే గురువులు లేని శిష్యులు ఇంత బాగా నృత్య ప్రదర్శన చేయలేరు, ఇంత మంచి కోఆర్డినేషన్ ఉండదు. వారికి చాలా ధన్యవాదాలు. పేరు పేరున ఎవరైతే వీరికి ట్రైనింగ్ ఇచ్చారో, ప్రాక్టీస్ చేయించారో అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక విషయానికి వస్తే, ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమం ఏంటంటే భరతమాత హారతి. ఈ భరతమాత ఎవరు? మనం ఎవరిని అంటాం? భరతమాత మనకు తెలుసు. మాత అంటే ఎవరు? మాత అంటే ఎవరు? తల్లి. తల్లి ఏం చేస్తుంది? మనకు మనల్ని 9 మాసాలు 9 నెలలు మోసి, మనకు ప్రాణం పోసి, మనల్ని కని ఈ భూమి మీద ఉంచుతుంది. మనం పెరిగి పెద్ద అయ్యే వరకు మన తోటుంటూ మనల్ని తీర్చిదిద్ది, చదువులు చెప్పించి, అన్నింటికి మనకు తోడు నీడే రక్షణగా తల్లి ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే జన్మించి ఈ భూమి మీదకి వస్తామో, ఆ తర్వాత అంతా కూడా మనం ఏ భూమి మీద అయితే తిరుగుతామో, ఉంటామో, పెరుగుతామో, ఆ భూమి కూడా మనకు తల్లి లాంటిది. మన భారతీయ సంస్కృతిలో మనము ప్రతి వస్తువును తల్లినిగా చూస్తాం.